ఒకసారి ఆ విజువల్స్ కొన్ని చూపించండి. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఈరోజు టీడీపీ నాయకులు వ్యవహరించిన విధానం, అలాగే పోలీసులు కూడా వ్యవహరించిన విధానం రెండు చూడాలి. మనం రెండూ చూడాలి. పట్టపగలు నట్టనడి వీధిలో కిడ్నాప్ చూడండి, ఎంత యథేచ్ఛగా చేస్తున్నారో చూడండి. మహిళలపైన దాడులు ఎంత యథేచ్ఛగా జరుగుతుందో చూడండి. ప్రజాప్రతినిధులపైన దాడులు ఎలా చేయిస్తున్నారో ఒకసారి చూడండి. మహిళ ఎంపీటీసీ రత్నమ్మ ఇంకో 5గురు కలిసి ఎంపీటీసీలు కారులో వెళ్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళని కిడ్నాప్ చేసి మల్లికార్జున అనేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీని కూడా కిడ్నాప్ చేశారు. అక్కడ పోలీసులు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేక ఏదో పొట్టేలకో మేకో తల నరికారంట, కోళ్ళకి ఈకులు బీకారంట. వాళ్ళని నడి రోడ్డు పైన నడిపించుకొని కొట్టుకుంటూ వాళ్ళని స్టేషన్లో ఎలా కొట్టారో చూసాం మనం. వాళ్ళు నడవలేని స్థితిలో. అక్కడేమో మానవ హక్కుల ఉల్లంఘన, ఇదేమో ప్రజాస్వామ్యం కూని. పోలీసులు చూడండి ఎంత హ్యాపీగా అక్కడ నిల్చొని చూస్తున్నారు. కిడ్నాప్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా అక్కడ అంటే లేనే లేదు. ఎస్ సతీష్ రెడ్డి గారు, ఏంటి సార్ ఒక ఎంపీపీ ఉప ఎన్నికలో ఇంత దౌర్జన్యమా, ఇంత దాడులా? ఇది ప్రజాస్వామ్యమేనా అసలు? ఇంత ఘోరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు ఎవరు చూసిండరు ఈశ్వర్ గారు. నేను చెప్తున్నా, ఇది చాలా తీవ్రంగా పరిగణించాలా. ఎంత తీవ్రంగా పరిగణించాలంటే ఈరోజు ప్రజాస్వామ్యానికే దీనివల్ల ఒక మచ్చ వస్తూ ఉంది. మీరు గతంలో చూసింటారు, జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందులో జరిగాయి. ఒక డిఐజీ స్థాయి అధికారి కూర్చొని పచ్చ చొక్కా వేసుకొని ఎలక్షన్లు ఏ రకంగా అంటే ఓటర్లు అక్కడికి రానికుండా అడ్డుకొని రౌడీలను విచ్చలవిడిగా అక్కడికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి పోలీసులు చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది నాకు. ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తున్నా, మీకు ఎలక్షన్ ఫేస్ చేసేటువంటి ధైర్యం లేకుండా మీ మనుషుతో నింపుకోవాలనుకుంటే మీరు ఒక జీవో పాస్ చేసుకొని అసెంబ్లీలో మీరు పాస్ చేసుకొని ఎలక్షన్లు జరపము, మేము నామినేట్ చేసుకుంటామని చెప్పి నామినేట్ చేసుకో. ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అభ్యాసం చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. పులివెందుల్లో అట్లే చేశారు, ప్రతి ఒక్కసారి అట్లే చేస్తున్నారు. ఈరోజు వింజమూరులో అట్లే చేశారు. ఆ తర్వాత ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొని వస్తున్నా ఈశ్వర్ గారు. బొమ్మనహల్ మండలం అని చెప్పేసి రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో అనంతపురం జిల్లాలో ఈరోజు జరిగింది ఎంపీటీసీ ఎన్నిక. తెలుగుదేశానికి సంబంధించి 6-7 మంది మా వైసీపీ వాళ్ళే ఆ పక్కకు పోయినారు. ఇంకా 9 మంది పూర్తిగా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. 9 మంది లోపలికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోతే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే వాళ్ళు 7 ఉంటే ఎవరినే కానీ లోపలికి రాకుండా అక్కడటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గెలిచినట్టు అతనికి మెజార్టీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు బయటకు వచ్చి ఆ 9 మంది ఎంపీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఉండారో, ఈ మెజారిటీ ఆఫ్ ద సభ్యులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్కి పోయి రిప్రజెంటేటివ్ ఇచ్చారు. అయ్యే మేము 9 మంది ఇక్కడే ఉన్నాము, ఇదే మేము 9 మంది ఇటు చూసుకొని ఇట్లా అన్యాయం చేస్తారంటే స్పందించేటువంటి అధికారం లేదు. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఈ సందర్భంగా నేను చెప్తున్నా, అందరికంటే ఘోరం ఈరోజు వ్యవహరించేది ఈ యొక్క అధికారులు. ఈ అధికారులదే ఈరోజు కీలక పాత్ర. మనం ఏమైనా చట్టాలు చేయాలంటే చట్టసభల్లో అధికార పార్టీలు చేస్తాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కానీ రూల్ ప్రకారంగా దాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత అంతా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కే ఉంటుంది. పోలీసు డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సంబంధించిన అధికారులకు కానీ ఉంటుంది. ఎందుకు ఇంత నీచంగా ఇంత ఘోరంగా మీరు అధికార పార్టీకి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు? అధికారులందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా. మీ యొక్క యాటిట్యూడ్లో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? మీరు విపరీతమైనటువంటి అవినీతికి అలవాటు పడ్డారు కాబట్టే ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ, వాళ్ళ ఆగడాలకందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నేను ఒకటే ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఏ అధికారైనా రూలుకు భిన్నంగా కూర్చొని ఇట్లా అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు సహకరిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి ఊరేసి అంత పెద్ద పనిష్మెంట్ ఉండాలా. ఎందుకంటే ఇది దిస్ ఈజ్ ద డ్యూటీ. ఈరోజు ఎవడైనా ఇప్పుడు మీరు చూపిస్తున్నారు ఆడ విజువల్స్, ఆడ ఒక ఎంపీటీసీ లోపలికి పోయి ఓటింగ్ పోవాలంటే దౌర్జన్యంగా లాక్కొని పోతా ఉంటే ప్రొటెక్ట్ చేసి ఆమె సేఫ్గా తీసుకొని పోయి ఓటు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? వాళ్ళని పక్కన పెట్టి ఈ వెధవలు వాళ్ళ సపోర్ట్తో కూర్చొని చేసే రకంగా చేయడం లేదా? ఈ పోలీసులు కానీ, ఈ యొక్క కలెక్టర్లు కానీ ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా దిగజారి వాళ్ళు బతుకుతారని నాకు అర్థం కావడంలే.
రైట్, ఒకసారి ఆడియో కూడా వేయండి, ఒకసారి చూపించండి. ఎంత దౌర్జన్యం అంటే ఆమెకు గాయాలు, రక్తం ఓడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అక్కడ ఎంపీటీసీ, మహిళా ఎంపీటీసీ పైన ఏ రకంగా దాడి చేశారు ఒకసారి చూపించండి. రామ్నాథ్ గారు, ఏంటి ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని నిజంగా అనుకోలేదు. పట్టపగలు ఏంటి కిడ్నాపులు, ఏంటి పోలీసుల సమక్షంలో జరగడం, ఏంటి ఓటేసే హక్కును కాల్ రాయడం ఏంటి? ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తర్ఫీదు ఇస్తున్నట్టుగా ఉన్నారు ఈశ్వర్ గారు. ఎలా చేయాలి మనము ఏంటి అన్నది. అయితే ఒకటి ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళు ఏకంగా ఎముకలు మెడలు వేసుకొని తిరుగుతున్నారు, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరబడని వ్యవస్థ అంటూ లేదు, ఆక్రమించిన వ్యవస్థ అంటూ లేదు. ఇప్పుడు పోలీసులు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఏడు సార్ ఇంత అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని ఎవరైనా అడిగితే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళది నడుస్తోంది, రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు కూడా చేద్దాంలే అనే స్థాయికి వ్యవస్థ వెళ్ళిపోయింది. అంటే ధర్మం ఏది, న్యాయం ఏది, అన్యాయం ఏది అనే దాని కింద కాకుండా కేవలం అధికార పార్టీ వైపు ఉంటే చాలు అనే స్థాయికి వ్యవస్థలు వెళ్ళిపోవడం, మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వెళ్ళిపోవడం అనేది చాలా ప్రమాదకరం. ఇదేంటి, పులివెందల్లో చూసాం కదా, జెడ్పీటీసీ పక్క గ్రామాల నుండి 100 మంది మనుషులను తీసుకుని వచ్చి ఒక గ్రామాల మీదకి ఇంకో గ్రామం వాళ్ళని తీసుకుని రిగ్గింగ్ చేసి, ఇంకా అవమానకరం ఏంటంటే ఆ రోజు కలెక్టర్ గారు తనిఖీకి వెళ్ళారు. ఆ రోజు శ్రీధర్ గారు వెళ్ళి, ఇదిగో నేను చాలా ప్రశాంతంగా, చాలా పారదర్శకంగా ఎలక్షన్లు జరుగుతున్నాయని చెప్పేసి కలెక్టరేట్ కి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లోని ఫోటోలు పెట్టారు. తీరా చూస్తే ఆ ఫోటోలోనే 5 దొంగ ఓటర్లు ఉన్నారు. అని ఏమన్నా చర్యలు ఉన్నాయా? ఒక కలెక్టర్ గారు పోస్ట్ చేసిన వీడియో ఫోటోల్లోనే దొంగ ఓటర్లు అక్కడ నిలబడినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉన్న తర్వాత ఏంటి అంత బహిరంగంగా? పైగా ఇంకోటి, అక్కడే ఎంపీపీ ఎలక్షన్లు అటు ఇటు అయితే అవేం 5 ఏళ్ల కాలం లేదు, ప్రభుత్వాలు ఏం కొంపలు మునిపోయి కూలిపోవు అని అంత చిన్నదానికి కూడా వీళ్ళు తీసుకెళ్తూ ఉన్నారంటే పై నుంచి ఉన్న చొరవే రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ఏదో 1-2 ఇలాంటి జరుగుతున్నాయంటే స్థానిక నాయకులు హద్దులు దాటారేమో అనడానికి లేదు, రిపీటెడ్ గా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పులివెందల్లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ గా పర్యవేక్షించి అంత స్థాయిలో చేసిన తర్వాత ఇంకా మన గ్రామాల్లో మనం చేయకుంటే ఎలా అని వచ్చాయి. ఈ రోజు బొమ్మనహల్లో ఒకటి జరిగింది, నెల్లూరు జిల్లాలో ఒకటి జరిగింది. ఈ 2 చోట్ల డైరెక్ట్ గా అక్కడ ఎమ్మెల్యే నుండి నడిపించారు వ్యవహారం మొత్తం. అవును, అంటే ఇది ఏదో లోకల్ లీడర్లు, చిన్న వాళ్ళు తెలిసి ఇదే తెలియక చేస్తున్న పనులు కాదు, ఇదంతా ఆర్గనైజ్డ్ గానే నడుస్తోంది. ఏం చేసైనా సరే మన హవా చూపించాల్సిందే అన్నట్టుగా వెళ్తున్నారు. పోలీసులు అక్కడ ఉండి కూడా పాపం ఏం చేయలేకుండా, అంటే ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిపోయిందో పోలీస్ వ్యవస్థ, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆలోచించుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీకి, వాళ్ళు ఈ రోజు అధికారం ఉంది కాబట్టి బాగా చేస్తున్నాం అనుకోవచ్చు, కానీ వాళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే మనము మెడలో ఎముకలు వేసుకొని తిరుగుతున్నాం, పబ్లిక్ మొత్తం చూస్తూ ఉన్నారు అన్నది మర్చిపోతున్నారు. బహుశా ఇంకా ఎక్స్పోజ్ చేయడమేమో, అంటే ప్రకృతి కూడా చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చారు అధికారంలోకి, వీళ్ళు ఎంత దూరం వెళ్తున్నారని చూపెట్టడానికి ఇవన్నీ పనికొస్తాయి. ఎస్, రైట్. సతీష్ రెడ్డి గారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఇలానే ఉంటుంది అన్నట్టుగా పబ్లిక్గా ఓపెన్గా చూపిస్తున్నారు వాళ్ళు. సార్ నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఇలాంటి అధికారులు కానీ చాలా దారుణం ఈశ్వర్ గారు నిజంగా. ఎందుకంటే నా రక్తం ఉడికిపోతా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా ఒకరి ఓటు ఒకరు వేసుకుంటారంటే సహించేటువంటి గుణం కాదు. కానీ ఈరోజు ఈ పోలీసులు, ఈ వ్యవస్థ, నా బాధ అంతా ఎందుకంటే మైట్ బి తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే వాళ్ళ పార్టీ వాడిని గెలిపించుకునే దానికి చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వాళ్ళ పార్టీని గెలిపించుకునే దానికి వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ అధికారులకు ఏమైంది అని చెప్పి అడుగుతున్నాను. ఇదేంటి కొత్త నానుడి? వై షుడ్ దే సపోర్ట్? వాళ్ళు చేయాల్సింది డ్యూటీ అధికార పార్టీ యొక్క చెప్పులు మోసే పనా, లేకుంటే ప్రజల సందర్భంగా ప్రజలకు రక్షణగా కూర్చొని ప్రజాస్వామ్యంగా అన్ని జరిపించేదా? ఐ కాంట్రిబ్యూట్ ఆల్ దీస్ టు ది ల్యాప్సెస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్.
నేను ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఒక చాలా పెద్ద ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల మీద తీసుకొని రాబోతున్నా. ఏమి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా మీరు? ఇప్పుడు కూర్చొని మీరు చూసారాడా? ఆడ కూర్చొని ఒక 5 మంది ఒక ఆడేమో నువ్వు బయటికి తీసుకొని పోతా ఉంటే పోలీసు ఆడ కూర్చొని సహకరిస్తున్నాడు. వాట్ ఇస్ దట్ ఇడియట్ డూయింగ్? ఆ తర్వాత పులివెందుల్లో ఆ పోలీసులంతా ఇడియట్స్ అంతా ఏం చేశారు? ఈరోజు ఒక కలెక్టర్ కూర్చొని ఆడ బొమ్మనహల్లి మండలంలో మెజారిటీ ఒక పార్టీకి ఉంటే ఇంకొక పార్టీ గెలిచినట్టు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారంటే ఏం ఈ అధికారులకు నాకు అర్థం కావడంలా. ఈ అధికారులు నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించకుండా అధికార పార్టీకి ఎవడైనా తొత్తులుగా వ్యవహరిస్తే ఈ వెధవలను తీసుకొని ఉరేసేటువంటి చట్టం తీసుకొని రావాలా.